లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్? అబ్బా ఎంత మాట అన్నారు బ్రో. అసలు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారని నాకు అసలు తెలియదు. కానీ నేను ఏదన్నా సరే నిజమే చెప్తాను, ఓకేనా? అబద్ధాల మటుకి చెప్పను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఈ జనరేషన్ గురించి. నేను అంటాను అసలు మ్యారేజ్ చేసుకోకపోతే బెటర్ అంట. ఎందుకు భయ్య అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంతమంది విడిపోతున్నారు. ఎన్ని విడాకులు, ఎన్ని డైవర్స్ కేసెస్, ఎన్ని కోర్టుల్లో ఉంటున్నాయి ఇప్పుడు నోవెన్ డేస్. వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా విడిపోతున్నారు అన్నమాట. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో, అరేంజ్ మ్యారేజ్ కూడా ఇంతే. అరేంజ్ మ్యారేజ్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు డౌరీ అని, కట్నాలని. కట్నం ఇవ్వకపోతే నేను చంపేస్తా, నేను కాల్ చేస్తా, యాసిడ్ పోసేస్తా, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట పాపం. అందుకే కూడా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇప్పుడున్న జనరేషన్లో అసలు నమ్మబాకండి. నేను చెప్తున్నాను కదా, మ్యారేజ్ లేకుండా ఒక రిలేషన్షిప్లో ఉండటమే 100% బెటర్. బ్రదర్ అయితే ఇప్పుడు లవ్ మ్యారేజే బెటర్ అంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోకూడదు అంటున్నావు కదా, సో మరి మ్యారేజ్ చేసుకోకుండా ఎలా భయ్య, ఎలా మేనేజ్ చేస్తా? ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకే లవ్ అంటున్నారు. వాళ్ళకేం తెలుసు? ఏదో కో ఎడ్యుకేషన్లో చేరుతున్నారు, లవ్ అంటున్నారు, అది బయటకు వస్తున్నారు. అసలు లవ్ అనే పేరుందా? ఎందుకంటే యూజ్ అండ్ త్రో. ఇప్పుడు అమ్మాయికి కావాల్సింది అబ్బాయి, అబ్బాయికి కావాల్సింది అమ్మాయి, జస్ట్ టైం పాస్ మాట్లాడుకోవడానికి. ఇట్లాంటి ఏదంటే లవ్ అని పేరు పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు. నా ఒపీనియన్ చెప్తున్నా సమాజానికి. ఏదో మేము లవ్ చేసుకుంటున్నాం ఇట్లా ఉన్నాం, ఇవన్నీ కాదు. ఇదంతా కూడా జస్ట్ టైం పాస్. ఓకే. అయితే దేనివల్ల అంటే విడాకుల వరకు వెళ్తున్నారు కదా, అది దేనివల్ల అంటారు? దేనివల్ల ప్రాబ్లం అంటారు? అండర్స్టాండింగా, లేకపోతే డబ్బు విషయాల్లో కావచ్చు? ఇప్పుడు ఈ జాబ్స్, ఈ డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనిషి యొక్క మైండ్ సెట్ కలవాలి. నువ్వు కలవందే నువ్వు ఎట్లా క్లాప్స్ కొడతావు? 2 చేతులు ఉంటే నాకు క్లాప్స్ కొట్టేది. నువ్వు క్లాప్స్ కొట్టాలంటే 2 చేతులు కలవాలి. అలానే అబ్బాయి అమ్మాయి మైండ్ సెట్ కలవాలి. మైండ్ సెట్ కలవందే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను నీతో మాట్లాడన్నా, నువ్వు నాతో మాట్లాడన్నా, మన ఇద్దరు మైండ్ సెట్ పాజిటివ్ అయితేనే అది బీ పాజిటివ్గా ఉండిద్ది. కలవనప్పుడు ఇలానే డైవర్స్ జరుగుతూ ఉంటాయి. అది లవ్లో కావచ్చు, లేకపోతే మ్యారేజ్లో కావచ్చు. యూత్కి ఏం చెప్తాను? నటించద్దు. నిన్నే మేలుకో. టైంపాస్ కోసం నటించగాక. కానీ టైంపాస్ చేయి, టైంపాస్ ఉండాలి. కానీ దానికి లవ్ అనే పేరు పెట్టగాక. నీకు కావాలంటే మాట్లాడుకో, రూమ్కి తీసుకెళ్ళు, ఇవన్నీ కూడా టైంపాసే. దానికి లవ్ అనే పవిత్రమైన పేరు పెట్టద్దు. నువ్వు ఎంతమందినైనా తీసుకెళ్ళి రూమ్కి, లవ్ అనే పవిత్రమైన పేరు పెట్టగాక. నీకు మ్యారేజ్ కావాలంటే చేసుకో. నేను లవ్ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి పెడతాను, ఇట్లాంటి డైలాగులు ఏమొద్దు, ఓకేనా? టైంపాస్ చేయి. కాకపోతే ఐ లవ్ యూ అని చెప్పొద్దు ఎవరికి గిఫ్ట్లు కాక ఎవరికి చెప్పొద్దు. జస్ట్ యూజ్ అండ్ త్రో. ఓకే. లవ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకని? లైక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లైక్ ఫ్యామిలీ సైడ్ ఇంకా ఫ్యామిలీ ఒప్పించడం ఇంకా బెటర్. అరేంజ్ మ్యారేజ్ అంటే ట్రావెల్ చేసే టైం ఎక్కువ ఉంటే ఇట్ మే బి బెటర్ ఆప్షన్ కంపేర్ టు లవ్ మ్యారేజ్. కానీ లవ్ మ్యారేజ్ అయితే అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా డేస్ నుంచి ఉంటారు కాబట్టి ఇట్ బి బెటర్ ఆప్షన్ కంపేర్ టు అరేంజ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో కూడా అవుతాయి. ఇప్పుడు రీసెంట్గానే ధనుష్ది, ఐశ్వర్య ఇలా ఉంది. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ డివోర్స్ అవుతుంది. అరేంజ్ మ్యారేజ్లో ఏముంటుంది అంటే ఒక ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్లా ఉంటుంది కాబట్టి ఎంత కష్టాలు ఉన్నా కూడా సర్దుకుంటూ వెళ్ళిపోతాయి. లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఒప్పించారు కదా, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి దే చాయిస్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చా అని. మామూలుగా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి అంటావా, లవ్ మ్యారేజ్లో ఎక్కువ? నేను న్యూస్ ప్రకారం అయితే లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. సో తెలీదు అంత ఐడియా. నాకే తెలిసినంత లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ పైన పెద్దలు చూసే సంబంధం బెటరే, కానీ మేబీ మోర్ టైం తీసుకుని చేస్తే బెటర్ ఆప్షన్. అరేంజ్ మ్యారేజ్లో అయితే ఇటు సైడ్ నుండి అటు సైడ్ నుంచి మొత్తం ఆలోచించి చేస్తారు కదా. అదే మరి లవ్ మ్యారేజ్లో అదంతా ఉండదు కదా. అదే అంటున్నాను. లవ్ మ్యారేజ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో నేను ఏమంటారంటే వాళ్ళ హ్యాపీనెస్ పక్కన అయితే లవ్ మ్యారేజ్, మొత్తం అందరూ హ్యాపీనెస్ చూడాలి అంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్.